ఎరక్కపోయి ఇరుక్కుపోవడం అంటే ఇదేనేమో. మా ఏజెంట్లు అయితే మనకు డీజిల్కి పైసలు ఇమ్మంటే 4 చుట్లు తిప్పించి తర్వాత జేబులో నుంచే పైసలు తీసి ఇస్తున్నారు. సో మన బండి అయితే ఎయిర్లాక్ అయిపోయింది, అందుకే డీజిల్ తీసుకొచ్చి మన ట్రాక్టర్ పైనే వేయడం జరిగింది. సో గాయస్, లాస్ట్ ఫీల్డ్లో అయితే మనకు చాలా ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. గెట్లు సరిగా తవ్వరు, మన బండ్లు అయితే దానికి దిగేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఈరోజు అలాగే జరిగింది మన బండికి. సో మనోడు తెలియక గెట్లు తవ్వేశారని కిందికి తీసుకెళ్తే అది డైరెక్ట్ అయితే పెద్ద గెట్ అనమాట, దాని కిందే దిగిపోయింది. చాలా కష్టపడైతే మన ఫ్రెండ్స్ దగ్గరున్న వాళ్ళైతే అందరూ వచ్చి అయితే మన బండిని పైకి తీయడం జరిగింది. సో చాలామంది రైతులైతే గెట్లు కొట్టేశామని చెప్తా ఉంటారు, కానీ కొట్టరనమాట. మన ట్రాకులు సైడ్ అయిపోతూ ఉంటాయి, బండ్లకు ఇబ్బంది కలుగుతూ ఉంటాయి అన్నమాట. సో అందరూ చూసి లాస్ట్ ఫీల్డ్లో అయితే జాగ్రత్తగా కోయండి గాయస్. ఇంకో 4 రోజులు అయితే మనకు ఫీల్డ్ కూడా దగ్గర పడుతుంది అండ్ ఫీల్డ్ కూడా అయిపోతుంది. సో బండిని అయితే బయటికి తీసుకొచ్చేసి రోడ్ మీద అయితే లోడ్ చేసి పెట్టేశాను అనమాట. అదంతా కోసే బదులు మనం లోడ్ చేసుకొని ఇంట్లో పెట్టుకోవడం బెటర్ అనిపించింది. సో దానివల్ల ఎక్కువ ఇబ్బందులు వచ్చి మనకు రిపేర్ ఎక్కువ వస్తే ఇంకా ఇబ్బంది.